విశాఖలోని ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరులో నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించడాన్ని నిరసిస్తూ వైసీపీ ప్రత్యక్ష ఆందోళన చేపట్టింది. స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారం ముందు వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడున్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్లు మొదలు కావడానికి 4 రోజుల సమయం ఉండటంతో తాజా పరిణామాలు చర్చానీయాంశంగా మారాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిరసన కొనసాగింది. వైఎస్ఆర్ పేరంటేనే కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడుతుందని అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మండిపడ్డారు. ఇది మేం పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు, నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు. ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు. రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ 48 గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చి మేము తొలగించామని చెప్పరు, మేము ఉంచామని చెప్పరు, మేము తీర్మానం చేశామని చెప్పరు, లేదా మా మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని చెప్పరు, లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కమిటీలో ఉన్నటువంటి 2 ఎంపీలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఉన్నటువంటి ఒకరు రాజ్యసభ ఎంపీ, ఒకరు లోక్సభ ఎంపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 నేతలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతా ఉన్నారు. ఎక్కడా కూడా ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఐ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఐ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఏ క్రికెట్ అసోసియేషన్కి దేశంలో ఎక్కడ కూడా వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు, చేసుకున్నారు. ఈ పనులేంటి? ఎందుకు వైఎస్ఆర్ పేరు చూస్తే భయపడతా ఉన్నారు? ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ. 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం. అందులో విశాఖపట్నంలో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది. పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్, రుషికొండ ఐటీ హిల్స్ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. పక్కన ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆరిలోలో ఉన్నటువంటి హెల్త్ సిటీ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. అసలు ఈ రోజు మా మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అవతరించిందనంటే ఆ రోజు జీవీఎంసీగా దాన్ని అవతరించినటువంటి దానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు. BHPV లాంటి ప్లాంట్లని విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి అట్లా అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆపి దాన్ని కాపాడి BHELలో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు. షిప్ యార్డ్ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఉన్నటువంటి NDA ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విశాఖపట్నానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియంకి పెడితే మీకు ఏంటి అభ్యంతరం? ఈరోజు మీకు ఏ ఇబ్బంది వచ్చింది?